షో టైంలో మీరు చేసే షో ఏంటి? షో టైం అనేది షోనే ఈయనే సార్. టైం మాది. వి రన్ విత్ ద టైం, హీ రన్స్ ద షో. ఓకే. నాకు అనిల్ శంకర్ గారు, తర్వాత మన చంద్ర గారు, కిషోర్ గారు, సార్ ఓ సినిమా పంపిస్తాం చూడండి, మీకు నచ్చితే క్యారెక్టర్ మీరే చేయాలని నేను మైండ్లో ఫిక్స్ అయి ఉన్నాం. ఓకే. అంటే మీనింగ్ ఒక కథ, ఆ కథ విన్న తర్వాత ఎస్ ఇది నేను చేయాలనిపించింది. హీరో ఎవరు చేస్తానని అడిగా, నవీన్ అన్నారు. అంటే మంచి ప్రొడక్షన్ సెటప్, మంచి కథ. నవీన్ యాజ్ అన్ యాక్టర్ అండి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్. నిజంగా హీరో చేసినా, నెగిటివ్ పాత్ర చేసినా, ఏది చేసినా ఇవాళ ఆ పరిధులు దాటిపోయినాయి. ఎవరన్నా ఏ క్యారెక్టర్ అయినా అందరూ చేస్తున్నారు. నిజంగా హీస్ గాట్ అ గ్రేట్ ఫ్యూచర్ అండి. ఈ సినిమాకి వన్ ఆఫ్ ది నవీన్ చేస్తున్నాడని ఇంకా నాకు ధైర్యం వచ్చింది. తర్వాత కోర్స్ మిగతా క్యారెక్టర్స్ అందరు కూడా ఫైనలైజ్ అయింది. ఈ పాత్ర ఎలా చేయాలనేది ఇక్కడే కూర్చుని విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్లోనే డైరెక్టర్తో, ఆ టీం, క్రియేటివ్ టీంతో చాలా మదనపడ్డాం. ఎందుకంటే ఏ యాక్సెంట్ పెడితే బాగుంటుంది, ఒకవేళ మెడ్రాస్ యాక్సెంట్ పెడితే బాగుంటుందా. ఎందుకంటే ఒక పాత్ర దొరకడం అన్నది అదృష్టం అండి. ఐఎమ్ గెటింగ్ గుడ్ రోల్స్, కానీ దాన్ని నిలబెట్టడానికి లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ క్రియేటివ్ టీమ్ కావాలి, కో యాక్టర్స్ కావాలి. అందరు కలిస్తేనే కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీనే షో టైం. ఈ క్యారెక్టర్ వినగానే ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. నేను డబ్బులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం లేదు. ఫస్ట్ స్క్రిప్ట్కి, సెకండ్ ప్రొడక్షన్, డైరెక్టర్కి, ప్రొడక్షన్ హౌసెస్, ఈ మూడు చూస్తున్నా. అన్నీ బాగా కుదిరింది. డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి చాలా అద్భుతమైన కథ తీసుకొచ్చాడు. వి ఆల్ మెంటలీ ఒక దీక్షతో ఈ సినిమా చేసామన్నారు. నిజంగా అంటే ది వెరీ థ్రిల్లింగ్. నవీన్ చెప్తాడు కొన్ని విషయాలు. యూ విల్ రియల్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండి, అంతవరకు నా గ్యారంటీ.